రాండి, మీకు రెడ్ కలర్ తోటకూర చూపిస్తాను. ఇంతగా రెడ్ కలర్ తోటకూర ఇది నేను వేయలేదు, అదే వచ్చింది. దానికి అదే వచ్చింది. ఒకరోజు పప్పులో వేసుకున్నాం. కోడిజిట్టాకు కూడా ఉంది, కొంచెం మెంతికూర కూడా ఉంది. చూడండి, కోడిజిట్టాకు, మెంతికూర, రెడ్ కలర్ ఆకుంది. ఒకరోజు పప్పులో వేసి వండేసుకుంటాను అన్నమాట. రెడ్ కలర్ ఆకుకూర, మెంతికూర ఒకరోజు పప్పులోకి వస్తుంది. అవే మొలిచాయండి, నేనైతే వేయలేదు, అవే మొలిచాయి. నేను మెంతికూర వేసాను, కానీ ఈ రెడ్ తోటకూర ఉంది కదా, అవైతే అవే మొలిచాయి, నేను అసలు వేయలేదు. ఇది కరివేపాకు చెట్టు, సన్నగా ఉంది, పొడవుగా ఎదిగింది. ఇది వచ్చి సీతాఫలం చెట్టు. నా పడిగొచ్చింది, చిన్నగా ఉండింది, ఇప్పుడు చూడండి నా పడిగొచ్చేసింది. సీతాఫలం చెట్టు. ఈ కరివేపాకు చెట్టు ఏమో సన్నగా ఇలా ఎదుగుతుంది. ఇది సీతాఫలం చెట్టు, నా పొడిగా ఎదిగింది అనమాట. ఇది అక్కడేమో దానిమ్మ చెట్టు అనమాట, అది దానిమ్మ చెట్టు. ఇది మిరప చెట్టు, ఇప్పుడే పోతేస్తుంది. అవి ఈసారి వేసినట్టు కదా, అవి పోయినసారి పాపం ఎండకి వాడిపోయి మళ్ళీ చినుకలు పడ్డాయి కదా, మళ్ళా వచ్చేసింది అనమాట బాగా. ఇది దానిమ్మది. బెండ చెట్టు కూడా పోయేసింది పాపం. అయ్యో, అది బత్తాయి. ఇది బత్తాయో నిమ్మో నాకు తెలీదు, కాయలు వస్తే తెలుస్తుంది. అది గింజబడి మొలిచింది. బత్తాయి గింజలు వేస్తున్నాను, నిమ్మ గింజలు వేస్తున్నా. ఎండాకాలం ఏమో ఎండిపోద్ది పాపము, వర్షం వస్తే కొంచెం అలా ఊపిరి పీల్చుకుంటుంది. కాయలు కాస్తే కానీ తెలీదు అది బత్తాయా నిమ్మ అనేది. కాయలు కాస్తే తెలుస్తుంది. ఇది డ్రాగన్ ఫ్రూట్, 50 రూపాయలు కొనుక్కొచ్చి వేసాను. ఒకే కొమ్మ, పైన మళ్ళీ 2 ఇగుర్లు వచ్చాయి, మనం వేసిన తర్వాత వచ్చాయి అన్నమాట. ఆ ఇరిగిపోయిన కొమ్మ దీంట్లో వేసాను, అదైతే ఇంకా ఏమి ఇగుర్లు కూడా పెట్టలా. బతుకుతుందో బతుకుదో కూడా తెలియదు నాకు. చూడ